వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో మిడ్ మానేరు పనులను అడ్డుకున్న నిర్వాసితులు, స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు జరగనివ్వమని ఆందోళన. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్ అంజనీ కుమార్. నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్న సిపి. డీటెయిల్స్ చూస్తే నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ మరియు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి ప్రారంభించారు. ఓకే సార్. जैसे आप ऐसा कैंची लगा दीजिए, इधर देखिए सर, थोड़ा सा देखिए सर. थैंक यू. यस, रेडी सर. रेडी. ఇది 1 or 2 ఇది టిప్పు ఖాన్ బ్రిడ్జ్ లో ఎక్కడ ఉంది లాస్ట్ కెమెరా వచ్చేసి సార్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ పిల్లర్ సార్. అవును, ఇది సార్ ఇది మొత్తం అనే నేనే తెప్పించాను సార్ మెటీరియల్. టెక్నీషియన్ బట్ ఇన్స్టాలేషన్ ఫిక్సింగ్ అవన్నీ టెక్నీషియన్ తెప్పించాను. మంత్రులు గారు సాధన ఇవ్వండి, చాలా మంచి వర్క్ చేశారు అతను. తీసుకోండి. रेडी सर. हैदराबाद सिटी पुलिस लंगर हाउस पुलिस स्टेशन लिमिट में आज हमारे स्टेशन हाउस ऑफिसर श्रीनिवास और डीसीपी सुमति, उनके पूरे टीम मेंबर, सेक्टर SI 1, सेक्टर SI 4, इनके मोटिवेशन से कम्युनिटी के तरफ से 56 कैमराज सीसीटीवी कैमरा का आज इनॉग्रेशन हुआ. जैसा कि आप देख रहे हैं, लंगर हाउस पुलिस स्टेशन में एक व्यूइंग सेंटर है, जिसमें कि यहाँ हमारे कांस्टेबल ऑफिसर रियल टाइम बेसिस पे फील्ड में क्या हो रहा है, रोड पर क्या हो रहा है, सबका नजर रखेंगे. इस मौके पे पूरे कम्युनिटी को मैं हैदराबाद सिटी पुलिस के तरफ से बहुत बहुत धन्यवाद देता हूं. आज इस फंक्शन में हमारे सीनियर्स लोग आए, एक्स गवर्नमेंट एम्प्लॉइज, सबको अपनी तरफ से बहुत बहुत शुक्रिया अदा करता हूं. और मुझे उम्मीद है कि इस तरह का इनॉग्रेशन, इस तरह का सीसीटीवी कैमरा हर सेक्टर में, हर जोन में और भी ज्यादा लगेगा. ఖమ్మం పట్టణంలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఈ నెల 19వ తేదీలోపు నెరవేర్చుకుంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 21న ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హుస్నాబాద్ లో యువజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు కార్యదర్శి అక్కు శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ ఉద్యోగస్తులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం, సానుకూలంగా వ్యవహరించకపోవడం సరైంది కాదని అన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిపై మొండిపట్టు పట్టాలి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులపై మొండిపట్టు పట్టడం సరికాదని, ఆర్టీసీ ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లకు ఉద్యోగ సంఘాలు, టీఎన్జీఓ సంఘ సభ్యులు మద్దతుగా నిలవడం హర్షించదగిన విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఉద్యోగ సంఘాలు కూడా ఈ రోజు ఆత్మ బలిదానాలను చూసి వారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరిని ఎండగట్టే విధంగా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన విషయం మనకు నిన్నటువంటి టీఎన్జీఓ మద్దతుతో మనకు తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల 21వ తేదీన ప్రగతి భవన్ ముట్టడియడానికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 19 తారీఖు నాడు చివరి తారీఖు నాడు అయితే తెలంగాణ ఆర్టీసీ
చేసినటువంటి సమ్మెవారు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించినటువంటి 19 తారీఖు నాడు వరకు లోపల ఈ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా కోరుకున్నటువంటి డిమాండ్ ను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒకే ప్రధాన డిమాండ్. అలాగే వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రతతో పాటు ఉద్యోగ జీతాల పెంపుదలను కూడా పరిగణన తీసుకొని వారి న్యాయపరమైనటువంటి డిమాండ్లను పూర్తి స్థాయిలో ఈ నెల 19 తారీఖు బంద్ కార్యక్రమానికి పూనుకోక ముందే ఆ ప్రభుత్వం దిగి వచ్చి వారి చర్చలకు వాళ్ళకు ఫలితంగా అందించకపోతే 19 తారీఖు నాడు బంద్ను విజయవంతం చేసుకుంటూ 21 నాడు అత్యధిక సంఖ్యలో అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. కావున ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఈ పిలుపు జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ పక్షాలు కూడా రేపటి నుంచి కూడా ఇంకా ఉధృతంగా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ఆర్టీసీ కార్మికులు ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలు గాని, ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తులు గాని ఈ ఏదైతే తెరాస పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరు కట్ట మరమ్మత్తు పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విజయ్ కుమార్, ఈఈ అశోక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులను జరగనివ్వమని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ మధ్య మానేరు ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి తమకు ఒక్క రూపాయి కూడా రాలేదని, కట్ట తెగినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు ఒక కుటుంబానికి 8 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, కానీ మళ్లీ 4,25,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 2 ఏళ్లు గడుస్తున్నదని, పైగా ప్యాకేజీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయని చెప్పి యాక్విటేషన్ పై సంతకాలు తీసుకుని కూడా 4 నెలలు గడుస్తున్నది గాని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ డబ్బులు ఇవ్వందే పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మరియు గ్రామస్తులు దొరగళ్ల లక్ష్మి, దనగం శ్రీధర్ పాల్గొన్నారు. మళ్ళీ మొన్న ఇది ముఖ్యమంత్రి గారు 4,25,000 అక్కడ చేసిండు, రిజైన్ చేసిండు, మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు మొన్న కూడా మీకు 25 రోజుల్లో మీరు డబ్బులు పడతాయి, మీ ఎస్బీఐ బ్యాంకు నంబర్ చదువుకోరంటే అప్పుడు అప్పులు తెచ్చుకొని మళ్ళీ తీసినప్పుడు ఇప్పుడు ఇంకొక 15 రోజులు ఉంటుంది సార్. మేము 15 రోజుల వరకు వర్క్ అయిపోతుంది. ఇప్పుడు మేము 4 నెలల నుంచి పట్టించుకున్న వర్క్ 4 నెలల నుంచి అడిగితే మొన్న పోతే రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే పని ఆపండి, పని ఆపి మాకు డబ్బులు ఇచ్చిన పని చేసుకోండి అని చెప్తున్నాం సార్. ఏం లేదు, మేము శాంతియుతంగా మేము పని జరగకపోతే మేము ఇటు రానే రాము, పని ఆపండి, మీరు సంరక్షణ ఆపండి అని చెప్తున్నాం. మాకు పైసలు ఇచ్చిన కూడా పని చేసుకోండి. ఒకటే ముచ్చట నాకు అంటే ఆల్రెడీ ఆన్లైన్ లో అయిపోయింది వర్క్, కూడా అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్క ముచ్చట చెప్తారు సార్. ఆన్లైన్ అయింది, ఇంకా గవర్నమెంట్ దగ్గర పైసలు ఇప్పుడు వెంటనే కావాలంటే గవర్నమెంట్ పని కాదు కదా. 4 నెలలు అవుతుంది సార్, 4 నెలలు అవుతుంది. మళ్ళీ జేసీ గారు కూడా మన ఏడాది అవుతుంది, 2 నెలలు అవుతుంది మేడం అంటే అంత ఎక్కువ కావచ్చు అని చెప్తున్నారు సార్. 1 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది అంటే కూడా అది 12 ఏళ్ళు వస్తుంది కూడా పని కాలేదు సార్. అనుకుంటే ఒక 2 రోజులు వారం రోజులు ఈసారి నువ్వు చేసి కూడా అదే మాట చెప్తున్నారు. అదేందో ఫ్యాక్ట్ అదే చెప్తున్నారు కదా. మాకు ఏదైనా సార్ మాకు న్యాయం జరగాలి, మాకు డబ్బులు పడాలి, పని కాదు. మేము అదంటలేము. ఇన్ని రోజులు చూసినాం, 10 ఏళ్ళ వచ్చాం, అడ్డుకోలేము మేము పనికి. ఊకుంటేనే దూరం వచ్చిన మా బతుకు. గవర్నమెంట్ పని ఆపుతా అంటే కూడా ప్రాబ్లం అయితే మా బతుకులేదు. రూపాయలు ఇయ్యరు, మీ పని నడుతుంది, కోర్టు పని నడుతుంది. మాకు ఇష్టానికే గవర్నమెంట్ డబ్బులు ఇట్లా సార్. ఒక చూడండి, మీకు దండం పెడతారు, మా బాధ అర్థం చేసుకోవాలి. మేము కూడా మీతో మాట్లాడుతున్నాం, ఆడియోతో మాట్లాడితే అయింది సార్. అది ఇప్పుడు మీకు రావాల్సింది కూడా రాకూడదు అని అట్లనే అది ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సింది. ఒక్కరు మాట్లాడి
వీళ్ళు రోడ్లకి వచ్చి సార్ వాళ్ళ వ్యవస్థ కరెక్ట్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కట్ట కింద ఉన్నటువంటి మానవాడ గ్రామస్తులు నష్టపోతున్న ఉద్దేశంతో ఆ రోజు మానవాడ గ్రామానికి 8 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళా తర్వాత 2 రోజులకు మళ్ళీ 4 నెలల కింద 4,25,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ రోజు 8 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి 4,25,000 రూపాయలు చెక్కులు ఇచ్చి ఇప్పటి వరకు కూడా 4,25,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులు కూడా ఇప్పటి వరకు కూడా అకౌంట్లో వేస్తారా అని చెప్పారు. అకౌంట్లో ఇప్పటి వరకు కూడా లేదు కాబట్టి ఈ యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మానవ గ్రామస్తులకు ఖచ్చితంగా డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఇక్కడ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క మిడ్ మానేరు ఏదైతే నీళ్లు పైకి వెళ్ళి ఎల్లంపల్లి నీళ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడు ఈ యొక్క నీళ్ళు వల్ల ఈ యొక్క మానవాడ గ్రామస్తులు ఈ యొక్క నీరు బాత్రూంలకు కూడా వచ్చి బాత్రూంలకు పాములు ఇవి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఈరోజు అడగడం జరుగుతుంది. హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఏదైతే మద్యం మానర్ కింద ఉన్నటువంటి యొక్క మీ డిమాండ్స్ ఏంది? మా డిమాండ్స్ ఏంటంటే ఆ రోజు 8 లక్షలు ఇస్తానని చెప్పి హరీష్ రావు చెప్పిన తర్వాత మాట మార్చి మళ్ళీ 4,25,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క మానవ గ్రామస్తులకు ఇంతవరకు రూపాయి రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క మానవ గ్రామాన్ని పూర్తిస్థాయిలో ముంపు గ్రామంగా ప్రకటించి ఏదైతే మిగతా గ్రామాలకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చారో అదేవిధంగా ఈ యొక్క మానవాడ గ్రామాన్ని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. మాది మానవాడ గ్రామం. మా దగ్గర డ్యామ్ పని జరిగిందండి. 2008లో కట్ట జరిగినప్పుడు హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడ 8 లక్షలు ఇస్తామని చెప్పారు. గట్టిగా 8 లక్షలు ఇస్తామని చెప్పారు. కట్ట పని అయిపోయిన తర్వాత 8 లక్షల రూపాయలు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత అది అయిపోయిన తర్వాత 4,25,000 ఇస్తామని చెప్పి సీఎం గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న సంతకాల సేకరణ జరిగింది 4 నెలల కింద. అవి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. 4 నెలల నుంచి ఇప్పటిదాకా ₹1 కూడా ఇవ్వలేదు. సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం మేడికుంద గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మేడికుంద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఏడీఏ హరిత మాట్లాడుతూ మేడికుంద గ్రామంలో రైతు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ పెట్టిన ధరకే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ మహేష్ చవాన్, ఏఈఓ సబితా, విఠలరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు. సాధ్యమైతే వాళ్ళని పట్టుకోవడానికి మేడం, ఇప్పుడు రైతులంతా పత్తి పంట వేసుకున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకంటే అక్కడ వాల్ పోస్టర్స్ అవి వేయడం జరిగింది. మరి దానికి గిట్టుబాటు ధర ఏ రకంగా ఇవ్వగలుగుతున్నారు గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు ఈ ప్రస్తుత రేటు 5,550 రూపాయలు ఉంది. సో అది ఎంఎస్పీ అయితే ఇస్తారండి. సో మనం అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఎంఎస్పీ అనేది గిట్టుబాటు ధర అని చెప్పేసి డిక్లేర్ చేసింది. సో అదే కాకుండా మనం రైతులు ఏంటంటే దానికన్నా ఎక్కువ రేటు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇవ్వడం జరిగితే కూడా రైతులకి బెనిఫిటే కదా. కాబట్టి వరము నుండి కొన్ని బయర్ సెల్లర్స్ మీట్ అట్లాంటివి పెడతాము. బీసీఐ నుండి మనుషులు వస్తారు, వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే బీసీఐ అంటే నేషనల్ లెవెల్లో ఉంది, వరల్డ్ లెవెల్లో ఉంటుంది అది. సో వాళ్ళు వచ్చి కూడా బయట ఎక్స్పోర్టింగ్ సహకార సంఘం గురించి వాళ్ళ మీటింగ్ ఇక్కడ మేడికొండలో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రైతులని ఉద్దేశించి ఏంటంటే ప్రతిదీ కూడా నాణ్యమైన విత్తనము, ఎరువు, పురుగు మందులు తక్కువ ధరకి రైతులకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ఒక సహకార సంఘం ఏర్పాటు చేసుకొని డివిజన్ లెవెల్లో ఒక సహకార సంఘం పెద్ద ఎత్తున రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అని చెప్పేసి మనం రిజిస్టర్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఏంటంటే ప్రతి రైతు కూడా దాంట్లో వాటాదారం కోసము వాళ్ళ చేతనైనంత వాటా అంటే ₹1000 పెట్టుకున్నాం అనమాట వాటాదనం. సో దాని గురించి ఆ వాటాదనం నుండి వాళ్ళకి ఏమి ఉపయోగము, దాని నుండి వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ పొందుతారు అని ఎడ్యుకేట్ చేయడానికి అనేది ఇక్కడ మనము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అనమాట. కరెక్టే మేడం. మరి ఇంతకుముందు మేడికుంది విలేజ్లో మరి రైతులు కూడా సంఘాలు ఏర్పాటు చేసి మరి కొంతమంది డబ్బులు వసూలు చేసి రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలాంటి కూడా ఉపయోగపడలేదు. మరి మరి మీది మందులు కూడా కొట్టడానికి వచ్చినని చెప్పారు. ఇంతవరకు మేడికుంది గ్రామానికి ఇవ్వలే అని చెప్పి మరి రైతులు ఆరోపణ చేస్తున్నారు. దాని విషయంలో ఏమంటారు మరి మీరు? అది
అంటే ఇట్లాంటి సంఘాలు ఏంటంటే బయట మార్కెట్ బాగా క్యాచ్ చేసేది. గవర్నమెంట్ నుండి రాబోయే తరంలో ప్రతి రైతు కూడా ఒక వ్యాపారవేత్త కావాలి అన్న దృక్పథంతో గవర్నమెంట్ పనిచేస్తుంది. సో ఈ విషయంలో బయట మార్కెట్ అంతా క్యాచ్ చేసి చాలామంది ఎన్జిఓస్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇట్లా కొన్ని ఊర్లలోకి వచ్చి మన మేడికొండనే కాదు ఇట్లాంటి కొన్ని ఊర్లు వాళ్ళు క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసి డబ్బులు కూడా కలెక్ట్ చేసుకొని పోయేది అనడం మేము ఈ సంఘం ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు ఇలా ట్రైనింగ్స్ పెట్టినప్పుడు ఇది వెలుగులోకి వచ్చిందనమాట. సో దీన్ని ఏంటంటే వాళ్ళు పలానా ఒక స్టాండర్డ్గా ఒక ఆఫీస్ లేదు, ఇక్కడ ఆఫీస్ లేదు, నా మనుషులు కనబడలేదు, అయినా కూడా వాళ్ళని నమ్మి వీళ్ళు డబ్బులు కట్టి గత 12 రోజులుగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వహిస్తున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కార్మికుల ఆవేదనతో దిల్సుఖ్ నగర్ బస్ డిపో దగ్గరలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకుని ఆర్టీసీ కార్మికుల మరియు ప్రజల శ్రేయస్సును కోరి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా టీజేఎస్ సిటీ యూత్ ప్రెసిడెంట్ రమణ్ సింగ్, జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ మరియు సాయి కిరణ్, జాషువా మరియు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హబీబా అనే మహిళను ఢీకొట్టింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నందిపేట నుంచి నిజామాబాద్ కు వస్తున్న బస్సు నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ధర్మవరం స్టేజీ సమీపంలో NH7 రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ కు పండ్ల లోడుతో వెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ కు గాయాలు కాగా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జిల్లా న్యాయవాదులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులకు గల అనేక సమస్యలను తీర్చిన వ్యక్తి ఒక కేసీఆర్ మాత్రమే కాబట్టి మా న్యాయవాదుల తరపున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనంపూడి సైదిరెడ్డికి అని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా న్యాయవాదుల యొక్క కోరికలని, మాకు కావాల్సినటువంటి హక్కుని మేము అడగంగానే స్టేట్ లీగల్ సెల్ ద్వారా మా బార్ స్టేషన్కి వచ్చి మీటింగ్ పెట్టి మీరేదైతే డిమాండ్ చేస్తున్నారో మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేము తక్షణమే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బార్ స్టేషన్లో 50 మంది అడ్వకేట్స్ ఉన్నారు. 50 మంది కూడా రెడీగా ఉన్నారు నామినేషన్ టైం బై ఎలక్షన్లో. అధికార ప్రతినిధి మా హుజూర్నగర్ బార్ స్టేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ చింతలపాలన్నీ ఇటీవల కాలంలో సిఎస్ ఆఫీసు కోదాట్లో ఉందనే నెపంతో కోదాట్లోకి మార్చారు. ఈ కోర్టులు అధికార పరిధిని కూడా దాని మీద మేము పట్టై అందరం అడ్వకేట్స్ అందరం కూడా నామినేషన్ వేద్దామని చెప్పి ఉప ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంలో ఇది మీడియా ద్వారా విన్నటువంటి టీఆర్ఎస్ లీగల్ సెల్ మా న్యాయవాదులందరినీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల న్యాయవాదులని తెలుసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్ వెళ్ళి వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో దాని మీద అదే పనిగా నిద్రాహారం లేకుండా వారు పనిచేసి మాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నది, మీ కోర్టు సమస్య ఎంతవరకు వచ్చిందనే దాన్ని ఎప్పటికప్పుడు మాకు తెలియపరుస్తూ మరి మాకు ఇంత అండగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికమైనటువంటి వ్యక్తి, విద్యావంతుడు, మరి శానపూడి సైదిరెడ్డి గారు నిగర్వి
మంచి శాంతించబోదు. కాబట్టి ఆయనకే ఓట్లు వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించడం కోసం మేమంతా కూడా దాదాపుగా 90% అడ్వకేట్స్ అందరం కూడా ఈరోజు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే మా మధ్యలో ఎవరెవరు ఏ ఊళ్ళలో ఉంటామో అక్కడ ఉన్నటువంటి మా చుట్టుపక్కల వాళ్ళని కానీ మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళని విద్యావంతులు కానీ పరకాల డిపో ఆర్టీసీ కార్మికులు మరియు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎల్ఐసి ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా దామెర, నదికూడ మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు మరియు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్, పరకాల డిపో జేఏసీ కన్వీనర్ను. ఈ సమ్మెలో భాగంగా ఈనాటికి 12 రోజులైంది. మా జేఏసీ కార్యాచరణలో భాగంగా డిపో ముందు గేట్ ధర్నా నిర్వహించి ఇక్కడి నుండి పరకాల్లో గల మాదేపూర్ రోడ్లో పెట్రోల్ బంక్ నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మళ్ళీ రిటర్ను డిపో వరకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇప్పటికీ 12 రోజులు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలకు ఆహ్వానించకుండా అదే ధోరణిలో రిక్రూట్మెంట్ అను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వేరే డిపార్ట్మెంట్ల నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిజంగా చెప్తాను, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వల్ల పూర్తి నడుపుతున్నామన్నా కూడా స్కూళ్ళ విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, వైద్య డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎన్నో డిపార్ట్మెంట్ల నుంచి ఇక్కడికి ఉద్యోగస్తులను పంపించడం జరిగింది. మరి ఆ డిపార్ట్మెంట్ల పనులు ఎలా జరుగుతున్నాయి? ఈ పనులు పూర్తి చేయడానికి నిజంగానే పంపిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఆరోగ్య డిపార్ట్మెంట్లో కానీ ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. నా పేరు బాబురావు, నేను పరకాల డిపో జేఏసీ కో కన్వీనర్ను. ఈరోజు ఆర్టీసీలో సమ్మె 12 రోజులు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ సమ్మె మేము ఎందుకు రాష్ట్ర ప్రజానీకం కోసం ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం కోసం మేము చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు నాడు కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆర్టీసీకి ఒక్క ఎండీని కూడా నియమించేటువంటి ఒక సత్తా లేనటువంటి ఒక కేసీఆర్ అని చెప్పేసి ఈ రోజు నాడు తేలిపోయింది. మరి ఈ రోజు నాడు ఈ బంగారు తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్ర కార్మిక వర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అని నువ్వు అన్నట్టుగానే ఈ రోజు నాడు మిషన్ భగీరథ పెట్టినావు. మరి నీ బిడ్డకు అదేవిధంగా బంగారు బతుకమ్మ అని చెప్పేసి అని బంగారు బతుకమ్మ కోసం అని చెప్పేసి అని కొంత ఫండ్ ఇచ్చినావు. నీ అల్లుడు కూడా కొంత ఫండ్ ఇచ్చినావు. నీ కొడుకు కూడా అదేవిధంగా కూడా అది దేవాదుల పైప్ లైన్ ద్వారా కూడా వాళ్ళకు కొంత ఇచ్చినావు. మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు ఉండబడినటువంటి ఒక 60,000 కోట్ల ఆస్తులను మరి అదేవిధంగా నీ దగ్గర పనిచేసినటువంటి ఒక ఎంపీకి ఎందుకు ఇచ్చినావు, కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? మరి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులు నీకేమన్యాయం చేసిందని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు. మరి కనీసం నీకు చిత్తశుద్ధి లేదా? 12 రోజుల బట్టి ఇప్పటికైనా కూడా నువ్వు యుఎస్ఏలో అక్కడో ఇక్కడో వండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటూ ఆర్టీసీ కార్మికులను మర్చిపోతా ఉన్నావు. మర్చిపోసి కనీసం 10 రోజుల దాకా కూడా కనీసం మంత్రులు ఇప్పటివరకు కూడా ఏ ఒక్కడు కూడా కదలలేదు. ఆ మంత్రి కదిలినటువంటి ఒక మంత్రి కూడా కనీసం దున్నపోతులాగా వ్యవహరిస్తూ కార్మికులందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో మిడ్ మానేరు పనులను అడ్డుకున్న నిర్వాసితులు, స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు జరగనివ్వమని ఆందోళన. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్ అంజనీ కుమార్, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్న సిపి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.